హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఉప్పు చెక్కలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది పెసరపప్పు 50 గ్రాములు తీసుకున్నాను. ఇది వచ్చి మినపప్పు ఒక 50 గ్రాములు తీసుకున్నాను. ఈ శుభ్రంగా వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలండి. నీట్గా కడిగి ఆడ పెట్టుకున్నాం. కడిగానండి శుభ్రంగా. ఇవి ఒక అర్ధ గంట నానాల మూత పెట్టుకున్నాం. ఈ లోపల మనం పిండి అనేది రెడీ చేసి, ఇది 1/2 కేజీ అండి పిండి. బియ్యము బాగా కడిగి శుభ్రంగా ఆరబెట్టి మిక్సీ పట్టాను. ఇట్లా తడి తడిగానే ఉండాలండి పిండి అనేది. ఇప్పుడు ఇది బాగా బాండెలు బాగా వీటెక్కిన తర్వాత పిండి కొంచెం కొంచెం పోసి ఇట్లా పిండిని ఫ్రై చేసుకోవాలండి. ఇట్లా ఫ్రై చేస్తేనే ఈ పప్పు చెక్కలు అనేది టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇట్లా ఫ్రై చేసుకుంటే నెయ్యి కానీ డాల్డా కానీ ఏమి అవసరం లేదండి. సూపర్గా ఉంటాయి. కరకలాడుతూ బాగుంది. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఇదేనండి ఈ పిండి ఇట్లా వేపుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలా. ఇట్లా అంటే కరకర అంటుంది చూడండి. ఈ విధంగా వేపుకోవాలండి పిండి. పిండి తడిగా ఉన్నప్పుడే పిండి ఇట్లా వేపుకోవాలా. పిండి కూడా చూడండి కలరు చేంజ్ అయింది. ఈ విధంగా 2 సార్లు వేపుకోవాలి. కొంచెం కొంచెం పోసి వేపుకోవాలి, వేయించుకోవాలండి. పిండి ఎంత వేగితే మీకు చెక్కలు అనేది అంత పర్ఫెక్ట్ గా కుదురుతాయండి. ఇదో అండి రెండేసారి కూడా పిండి అనేది కొంచెం కొంచెం వేయించుకోవాలండి. పిండి అంతా కూడా ఇట్లాగనే వేయించుకోవాలి పిండి అనేది. అంతేనండి, రెడీ అయిపోయింది. పిండి వేగిపోయింది. రెండేసారి పోసింది కూడా. మనము ఎంత పిండి అయినా సరే ఇట్లా పిండి అంతా ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. చూడండి కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలా. ఇది ఒక 10 నిమిషాలన్నా పడుతుందండి పిండి ఫ్రై అయ్యేదానికి. చల్లారుతుంటదండి. ఈ లోపల మనము దీనికి కావాల్సినవి మిక్సీకి వేసుకున్నాం. నిండా వాటర్ పోస్తున్నానండి. కాసుకుంటే పిండి కలుపుకునేదానికి బాగుంటది. నిండా వాటర్ కి 1 స్పూను ఉప్పు వేస్తున్నానండి. మనకు సరిపోయినంత వేసుకోవచ్చు, కానీ అన్ని వాటర్ పడవు, తక్కువే పడతాయి. ఇదోనండి దీనికి ఎండుమిర్చి 10 మిర్చి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 చెక్క, 1 ఎల్లిగడ్డ, అల్లం ముక్క, చిన్న అల్లం ముక్క అండి. ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలా. అన్ని మిక్సీ వేసుకున్నామండి. ఇదేనండి మిక్సీకి వేసుకున్నాము. ఇది మెత్తగా ఏమీ అవసరం లేదు. ఇట్లా కచ్చా పచ్చాగా వేసుకుంటే చాలు. పిండి వేపుకున్నాం కదా, ఆ పిండిలో కూడా బాగా నానింది చూడండి. ఇదండి పప్పు కూడా వేసుకున్నాం. మినపప్పు దాని కింద శనగ కూడా వేసుకోవచ్చండి. ఏ పప్పు అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. ఏ పప్పు అయినా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మనం మిక్సీ వేసుకున్నాం కదా, ఇందులో పోసేసుకున్నాం. కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు. కొత్తిమీర వేసుకుంటే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. ఇప్పుడు పిండికి అంతా ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాం. విధంగా కలుపుకోవాలా. ఈ మసాలా అంతా వేడి నీళ్ళలో కాచుకున్న నీళ్ళండి ఇవి. దీంట్లోనే సాల్ట్ వేసుకున్నాను. సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలా. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఎక్కువ వాటర్ పడిపోతాయి మళ్ళీ. ఇదేనండి పిండి ఈ విధంగా కలుపుకోవాలా. చూడండి ఈ విధంగా కలుపుకున్నాం. ఇప్పుడు వీటిని చిన్న చిన్న 1 గంట కూడా కలిపి పెట్టుకున్న తర్వాత 1 గంట ఉంచుకున్నా కూడా బాగా కిస్విగా ఉంటాయండి. ఇదో ఈ సైజు ఉండలు చేసుకున్నాం. మనకు పెద్దవి కావాలంటే పెద్దవి, చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు.
కొంచెం మందంగా ఉండే కవర్ కట్ చేసుకోవాలండి. కవర్కి కొంచెం ఆయిల్ రాసుకోవాలా. ఇట్లా పెట్టుకొని అండి, దీనికి అయితే బాగా రౌండ్గా బాగా వస్తాయి. అన్నీ ఇట్లాగానే చేసుకోవాలండి. ఈ ఫ్రెష్ లేని వాళ్ళకి ఇట్లయినా అనుకొని చేసుకోవచ్చండి. ఇట్లయినా తట్టుకోవటమేనండి, వడల్లాగా గారెల్లాగా చేసుకోవటమే. బండిలు పెట్టి ఆయిల్ పోసుకున్నామండి. 1/2 లీటర్ పోసాను, 1/2 లీటర్ కన్నా ఎక్కువే పోసాను ఆయిల్ కూడా. ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయిందండి. చూడండి, కొంచెం పిండి వేసుకొని చూద్దాం. ఇదో పిండి అనేది పైకి లేస్తే హీట్ ఎక్కిపోయినట్టేను. ఇందులో మెల్లిగా ఒక్కొక్కటి వదులుకోవాలండి. ఇవి మనం చేసినాం కదా పప్పు చెక్కలు, ఇవన్నీ నిదానంగా వదులుకోవాలండి. దీంట్లో ఈ కొన్ని వేసుకోవాలా, ఎక్కువ వేసుకోవద్దు. మరే ఈ ఒక 20 నిమిషాల పాటు అట్ట బాగా ఫ్రై అయిన తర్వాత గరిటెత్తుకొని తిప్పుకోవాలండి. ఇట్లా బాగా కొంచెంసేపు ఫ్రై అవ్వాలండి. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇదిగో అండి, ఆయిల్ కూడా సౌండ్ తగ్గిపోతుంది. బాగా కాలేయంటే ఇంతేనండి. ఇవి తీసుకోవటమే. నాకైతే కాలిపోయాయి బాగా. ఇదిగోనండి, ఎర్రగా కూడా వచ్చేసాయి చూడండి. ఈ పిండి మనం ఎంత ఫ్రై చేసుకుంటామో అంత కిస్వీగా ఉంటాయండి. ముందు తడి పిండితోనే ఫ్రై చేసుకోవాలి, సూపర్గా ఉంటాయి. ఇదోనండి, ఇట్లా పట్టుకున్నా కూడా మెత్తగా ఇరిగిపోతాయండి. ఇవి నోట్లో వేసుకున్న కరిగిపోయి ఎలాగుంటాయి. ఇవి అన్నీ ఈ విధంగా చేసి పెట్టుకున్నటువన్నీ కొన్ని వేసుకోవటమేనండి. ఇది కొంచెము టైం పడుతుందండి. నేను చిన్న బాండ్లో పెట్టుకున్నాను కాబట్టి నేను ఒక 4-5 వేసాను. మీరు పెద్ద బాండ్లో పెట్టుకుంటే ఒక 10-20 కూడా వేసుకోవచ్చు. మేము సంక్రాంతికి కానీ ఎప్పుడైనా తినాలనుకున్నా కానీ ఇట్లా చేసుకుంటామండి. ఇది ఎక్కువ పిండి అయితే క్లాత్తో తడి క్లాత్ దీని మీద వేసుకోవాలండి. పిండి అనేది ఎండిపోతే గట్టిగా అయిపోతాయి. తడిగానే ఉండాలండి పిండి అనేది. మనకు ఒకరవ గట్టి పడినా ఏం పర్వాలేదండి, కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ అయినా కలుపుకోవచ్చు. ఇదేనండి, అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలా. ఇవి చాలా అంటే చాలా బాగుంటాయండి, సూపర్గా ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ సైడ్ అయితే తొలి ఏకాదశికి కూడా చేస్తారంటండి. మేము అట్లా ఏం కాదు, ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు చేసుకుంటాము. ఒక సంక్రాంతికి ఎక్కువ చేసుకుంటాము. చూడండి, ఇవి అట్లా అన్నీ కూడా తినిగిపోతున్నాయి, సూపర్గా ఉన్నాయి. ఈ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి. మీ ఊర్లో వీటిని మేము పప్పు చెక్కలు ఉప్పు చెక్కలు 2 అంటామండి. మీ ఊర్లో ఏమంటారో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి.